ఎన్టీఆర్ ఈ మాటే ఒక సంచలనం, ఒక ప్రభంజనం. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా సామాన్య ప్రజానికం మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి తెలుగునాడులో మరొకరు లేరు. కేవలం 14 సంవత్సరాల రాజకీయ జీవితంలోనే ఎన్టీఆర్ దేశ చరిత్రపై అసాధారణమైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా నిలిచి వెలుగొందుతోంది. అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ట పునాదులు, ఎన్టీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపడమే కాకుండా యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనకబడిన వర్గాలను నాయకులుగా, మంత్రులుగా చేశారు ఎన్టీఆర్. నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం ఎన్టీఆర్ బలాలు. అవినీతి రహిత పాలన ఆయన ముద్ర. ఎన్టీఆర్ రాజకీయ భావాలు, ఆలోచనలు అన్ని నిరుపేదల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకే ప్రాధాన్యమిచ్చాయి. అందుకే ఎన్టీఆర్ ను దేశంలోనే సంక్షేమ పాలనకు ఆద్యుడన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలనం, మండలాల స్థాపన ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, రాయలసీమ క్షేమం కోసం తెలుగు గంగ నిర్మాణం, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, కిలో ₹2 బియ్యం పథకం, సగం ధరకే చేనేత వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్, పేద వృద్ధులు, వితంతువులు, రైతులకు నెల నెలా పింఛన్, ఇవన్నీ ఎన్టీఆర్ లోని నూతనత్వంతో కూడిన ఆలోచన విధానాలకు నిదర్శనాలు. బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేర్చారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సాంఘిక విప్లవం తెచ్చేందుకు ఉద్దేశించిన సంస్కరణల ఉద్యమంగా ఎన్టీఆర్ చెప్పేవారు. ఎన్టీఆర్ ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు అంటూ ఆనాడు దేశ రాజకీయాల్లో చెప్పుకునేవారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ప్రచారం, ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం, మొదటిసారి ముఖ్యమంత్రిగా పాలన నుండి జాతీయ రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వాల స్థాపన వరకు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఎన్టీఆర్ ఎంతగానో ఆకర్షించారు. నేషనల్ ఫ్రంట్ కు మద్దతుగా జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, నాగాలాండ్, ఇలా ఆసేతు హిమాచలం 16 రాష్ట్రాలలో విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం చేసిన ఏకైక ప్రాంతీయ నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ జాతీయవాద దృక్పథం సుస్థిరమైంది. భారత్ ఒక పటిష్ట సమాఖ్య రాజ్యంగా వర్ధిల్లాలని ఎన్టీఆర్ ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆర్థిక వనరులను కేంద్రం, రాష్ట్రాల మధ్య మరింత సమాన స్థాయిలో పంపకం చేయాలని ఆయన డిమాండ్ చేసినప్పటికీ ఒక పరిపూర్ణ జాతీయవాదిగానే రాష్ట్రాల హక్కుల కోసం ఆయన పోరాడారు. బలమైన రాష్ట్రాలతో మాత్రమే సుదృఢ కేంద్రం సుసాధ్యమవుతుంది అని ఆయన భావించారు. సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో పాటు ప్రధాని మోదీ గారు చేపట్టిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను కూడా కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఈ ఇద్దరు నాయకులకు కేంద్రంలో ముఖ్యమైన పదవులు దక్కించుకునే అవకాశం వచ్చినా తెలుగు ప్రజలపై ఉన్న మమకారంతో వాటన్నింటినీ తోసిపుచ్చి కేవలం తెలుగు ప్రజల సేవలోనే ఉండిపోయారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ నినాదం ఒక్కటి చాలు ఎన్టీఆర్ మహోన్నత ఆకాంక్షలు ఎలాంటివో చెప్పడానికి. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పేరిట చంద్రబాబు గారు స్థాపించిన ట్రస్ట్ ప్రజా సేవలో నిరంతరాయంగా తన కృషిని కొనసాగిస్తోంది. మహానాడు అంటేనే ఎన్టీఆర్ స్ఫూర్తిని అందుకోవడం. అందుకే ఎన్టీఆర్ పుట్టినరోజునే మహానాడు జరుపుకుంటున్నాం. తెలుగు భాషా సంస్కృతులకు అంతర్జాతీయ ప్రాభవం తీసుకువచ్చిన తెలుగు వెలుగు, తెలుగు వారి జీవన స్రవంతిలో ఒక భాగమైపోయిన తెలుగుదేశం పార్టీని జాతికి ఇచ్చిన ప్రజానాయకుడు ఎన్టీఆర్ కు హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది తెలుగుదేశం.